మీరు ఆన్లైన్లో మీ ఇంటిని అద్దెకు ఇవ్వడానికి ప్రకటన పెట్టినట్లయితే తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్ని ఆర్మీ అధికారిగా లేదా ప్రభుత్వ అధికారిగా పరిచయం చేసుకొని సైబర్ కేటుగాళ్లు మోసం చేసే ఛాన్స్ ఉంది. అద్దె అడ్వాన్స్ పంపుతామని చెప్పి తమ చెల్లింపులు రివర్స్ మోడ్లో ఉంటాయని నమ్మబలికే ప్రయత్నం చేయవచ్చు. వారి మాయ మాటలు నమ్మితే నిండా మునిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ కొత్త తరహా మోసాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమూ ఉంది. ఈ రోజుల్లో రకరకాల సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి చాలా తెలివిగా ప్లాన్ చేసిన మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా రివర్స్ మోడ్ పేమెంట్ అంటూ అమాయకులకు వల విసురుతున్నారు. ఇల్లు అద్దెకు ఇచ్చేవాడిని టార్గెట్ చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. సికింద్రాబాద్ లో ఇల్లు అద్దెకు ఇవ్వబోయిన ఒక మహిళ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. ఆర్మీ అధికారిగా పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి అద్దె చెల్లింపులు రివర్స్ మోడ్ లో ఉంటాయని నమ్మించి ఆమె నుంచి 1,31,000 కాజేశాడు. ఆన్లైన్లో ఫ్లాట్ అద్దెకు ఉందని ప్రకటన చూసిన సైబర్ కేటుగాడు బాధితురాలికి ఫోన్ చేసి తాను ఆర్మీలో పనిచేస్తున్నానని చెప్పాడు. అడ్వాన్స్ పంపుతానని నమ్మించి ఆర్మీ చెల్లింపులు రివర్స్ మోడ్లో జరుగుతాయని మాయమాటలు చెప్పాడు. అది నమ్మిన మహిళ డబ్బులు పంపగా ఆ తర్వాత సదరు కేటుగాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ మోసాలపై ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్నా నేరగాళ్లు మాత్రం కొత్త పద్ధతులతో అమాయకులను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. రివర్స్ పేమెంట్ మోడ్ పేరుతో జరుగుతున్న ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాగా ఈ తరహా మోసాలు హైదరాబాద్ నగరంలో చాలానే జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తిని ముంబై పోలీసులుగా చెప్పుకున్న సైబర్ నేరగాళ్లు ఒక కేసులో ఇరికించామని బెదిరించి వెరిఫికేషన్ పేరుతో 3.5 లక్షలు కాజేశారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు దేశవ్యాప్తంగా 13 ఇలాంటి మోసాల్లో పాల్గొన్నట్లు గుర్తించారు. మరో కేసులో ఒక వ్యాపారవేత్తను సైబర్ నేరగాళ్లు అధిక లాభాల పేరుతో మోసం చేశారు. 9.5 లక్షలు వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకున్న తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స్పందించి నిందితులను ఢిల్లీలో అరెస్ట్ చేసి బాధితుడికి డబ్బును తిరిగి ఇప్పించారు.